హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. ఈరోజు మనము హాస్టల్ మెమరీస్ పార్ట్ 5 గురించి చెప్పుకుందాము. నిన్న బొంబాయి చట్నీ విత్ హాస్టల్ మెమరీస్ లంచ్ గురించి చెప్పుకున్నాము కదా ఫ్రెండ్స్. ఈరోజు డిన్నర్ గురించి చెప్పుకుందాము. డిన్నర్లో అయితే ప్రతి లక్షవారము వేసేవారండి చిప్స్ విత్ సాంబార్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆ చిప్స్ అయితే ఇప్పటికీ నాకు అలా రెడీ చేసుకోవడం రాలేదండి. చాలా చాలా బాగుంటుంది చిప్స్. నాడైతే లైన్ అనమాట. మనం లైన్లో నుంచుని ఆ చిప్స్ మళ్ళీ 1 టైం 2 టైం మళ్ళీ లైన్లో నుంచుకుని వేయించుకునేవాళ్ళు అండి. చిప్స్ అయితే ఇప్పటికి కూడా ఆ మెమరీ అలాగే ఉండిపోయిందండి. ఆ టేస్ట్, ఆ మెమరీ చాలా బాగుంటుందండి. ఆ బంగాళదుంప చిప్స్ అయితే సండే అయితే బిర్యానీ ఇచ్చే వేసేవారండి. బిర్యానీ పెట్టేవారు. ఆ బిర్యానీలో అయితే బ్రెడ్ వేపి వేసేవారండి. ఆ బ్రెడ్ చాలా బాగుండేదండి ఆ బిర్యానీలో. ఆ తర్వాత జూనియర్స్ని అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేసేవారండి. అప్పట్లో ర్యాగింగ్ బాగానే ఉండేది. మమ్మల్ని అంతగా ర్యాగింగ్ ఏమీ చేయలేదు. కానీ ఇలా డిన్నర్ అయిపోయిన తర్వాత అందరినీ గామన్ హాల్లోకి రమ్మని కూర్చుని 1 బై 1 జూనియర్స్ని సీనియర్స్ ర్యాగింగ్ చేసేవారండి. నాకైతే నేమ్స్ పిలిచేవారు అనమాట. నా పేరు వచ్చిందండి. నాకైతే చాలా దడ వచ్చిందండి. వీళ్ళు ఏమో అంటారో అని చాలా భయం వేసిందండి. నన్ను అన్నారండి, ఒక చిరంజీవి డైలాగ్ చెప్పమన్నారండి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏ డైలాగ్ చెప్పాలో కూడా తెలియదండి. కరెక్ట్గా గ్యాంగ్ లీడర్లో డైలాగ్ అయితే గుర్తొచ్చిందండి. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను అనే డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చిందండి. అప్పుడే చెప్పేసాను, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను చెప్పానండి. అందరూ అయితే క్లాప్స్ కొట్టారండి. నేనైతే అలా చెప్తానే అనుకోలేదు ఏంటో, అందరూ చాలా క్లాప్స్ కొట్టారు. అయితే నాకు చాలా భయం వేసిందండి. మిగతా వాళ్ళందరినీ అలాగే లైన్లో 1 బై 1 ఇలా ర్యాగింగ్ చేస్తారనమాట. సింపుల్గానే ఉంటాయండి. ఇలా అందరూ కామన్ హాల్లోకి వస్తే నాకు చాలా బాగా నచ్చేదండి. కొంచెం బెంగ పోయేదనమాట. అటెండెన్స్ వేసినప్పుడు అందరూ కూర్చునేవారు. అప్పుడు కూడా నాకు బెంగగా ఉండేది కాదండి. అందరూ మళ్ళీ ఎవరి రూమ్కి అలా వెళ్ళిపోతుంటే నాకు చాలా బెంగ వేసేసేదండి. జూనియర్ ఇంటర్లో అలా సీనియర్ ఇంటర్లో అలాగ అలవాటు అయిపోయింది అనుకోండి. అలాగా 5 ఇయర్స్ హాస్టల్లో చదివేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.